హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నేను మీ నందిని. ఈ రోజు వీడియోలో నేను అమ్మని తీసుకుని బెంగళూరులో అవరేకాయ మేళా అనేది చాలా ఫేమస్ అన్నమాట. అంటే అనప గింజల ఒక పర్షలాగా కండక్ట్ చేస్తారనమాట. ఇది అనప గింజలకు ఉంటుంది, ఇంకా గ్రౌండ్ నట్స్ కానీ ఉంటుంది అనమాట. శనక్కాయలు, పచ్చి శనక్కాయలు కానీ పెడతారు. బట్ దాన్ని మిస్ అయ్యాం కాబట్టి కనీసం ఇదైనా ట్రై చేయాలి అని అనుకొని అయితే వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతే అర్థమైంది ఇట్ ఈస్ వెరీ క్రౌడెడ్ అండ్ మేము వెళ్ళి అక్కడ టేస్ట్ కానీ చేయలేకపోయామన్నమాట. కాబట్టి ఇంకా పక్కలోనే ఉన్న మఠానికి అయితే వచ్చాము. ఇదేమో రాఘవేంద్ర స్వామి మఠం అన్నమాట. సో ఎలాగో పొద్దుననే వచ్చాం కాబట్టి అమ్మ నేను ఇద్దరు టెంపుల్స్ ఎంజాయ్ చేస్తాము. సో కాబట్టి టెంపుల్కి అయితే వచ్చేసాము. దేవుని దగ్గర దర్శనం చేసుకుని నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ క్రాఫ్ట్ సెక్షన్. సో మనమే ఐటమ్స్ తీసుకొని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ గిఫ్ట్ ప్యాకింగ్ ఐడియాస్ నుంచి అన్నీ పెట్టారు. అండ్ బర్త్డేస్ కానీ యానివర్సరీస్కు డెకరేషన్ ఐటమ్స్ మొత్తమును సింగిల్ రూఫ్లో మనకు అన్నీ దొరికేస్తాయి. సో ఇక్కడ మౌల్డ్స్ ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ పిల్లలకైతే చాలా బాగా అనిపిస్తాయి. అండ్ ఇక్కడైతే ఇలా వుడెన్ బాక్సెస్, సో మనకు గిఫ్ట్ ఐటమ్స్ డెకరేట్ చేయడానికి, ఇంట్లో పెట్టుకోవడానికి, వెడ్డింగ్స్కు, యానివర్సరీస్కు, పార్టీస్కు మొత్తమును యూస్ఫుల్ అయ్యే అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ డెకోర్ ఐటమ్సే అనమాట. అండ్ క్రాఫ్ట్ రిలేటెడ్ మనమే తీసుకొని మనకు నచ్చినలాగా కస్టమైజ్ చేయించుకోవచ్చు. అంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్. అండ్ పెళ్ళి కాకపోతున్న వాళ్ళకు ఇలాంటి ట్యాగ్స్ మొత్తం ఉందన్నమాట. బేబీ షవర్, బర్త్డేస్ అన్నీను. సో దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రాఫ్ట్, మన డిజైన్స్ మనమే క్రియేట్ చేసుకొని ఇళ్ళని డెకరేట్ చేసుకుంటామని కానీ, లేకపోతే పిల్లలను క్రాఫ్ట్లో ఎంగేజ్ చేయడానికి కానీ అన్ని ఐటమ్స్ ఇక్కడైతే దొరికేస్తుందండి. దీస్ ఆర్ 100 రూపీస్కు 3 పీసెస్ అన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. పెళ్ళికి కానీ సీమంతాలకు కానీ మనము ఇలా రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇస్తేనే పసుపు కుంకుమ ఇచ్చినట్టు ఉంటుంది అన్నమాట. అండ్ అన్ని ఫంక్షన్స్కు బ్లౌజ్ పీసెస్ అయితే అవసరము. సో దే హ్యావ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ బ్లౌజ్ పీసెస్ అన్నమాట. ఇవన్నీ 1000-1200 రేంజ్లో అయితే ఉన్నాయి. మనకు నచ్చిన కలెక్షన్స్ అయితే వీ కెన్ సెలెక్ట్. రిటర్న్ ఐటమ్స్కు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇలాంటి ట్రేస్ ఫంక్షన్స్కు డెకోర్ చేసుకోవడానికి, సో ఫర్ ఎవ్రీథింగ్ చాలా యూస్ఫుల్గా ఉంటాయన్నమాట. మనకి ఇవన్నీ హోల్సేల్లో కానీ ఇస్తారు. అట్ ద సేమ్ టైం ఫ్యూ పీసెస్ వీ కెన్ టేక్ ఇట్ ఇన్ సింగిల్ పీసెస్ ఆల్సో. అంటే మనకు హోల్సేల్లో తీసుకున్నప్పుడు కాస్త ప్రైస్ వైజ్ను అడ్జస్ట్ అవుతుంది అన్నమాట. బుట్టలు ఇలా వెరైటీస్ ఉన్నాయి. సో సైజ్ని బట్టి, డిజైన్ని బట్టి వీ కెన్ పర్చేస్. సో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. గోల్డెన్లో కానీ ఉంది అండ్ సిల్వర్లో కానీ ఉన్నాయి అన్నమాట. అండ్ ఫర్ సమ్ ఫంక్షన్స్ మనము కొన్ని ట్రేస్ అరేంజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బేబీ షవర్కి అనుకోండి, మనము పసుపు కుంకుమ ఇంకా పళ్ళు ఇవన్నీ పెట్టుకోవాలి. స్వీట్స్ అంటేను ఇలాంటి ట్రేస్ అయితే మనకు ఇలా 3 సైజెస్లో అయితే వచ్చేస్తాయి. సో చాలా బాగుంది. దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ద ఫంక్షన్, మనము ఇంట్లో కానీ హోమ్ డెకోర్కి కానీ లేటర్ వీ కెన్ యూజ్ ఇట్ అన్నమాట. సో ఇవన్నీ పీసెస్ చాలా వెరైటీస్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ కానీ దీంట్లో ఉన్నాయి. సో ఇలాంటివి అండ్ కొన్ని ఇలాగానే ఉన్నాయన్నమాట. సో నేను షాప్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ మొత్తం ఇచ్చేస్తాను. డివిజీ రోడ్లో అయితే ఈ షాప్ వస్తుందండి. దే హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఫర్ ఆల్ ఫంక్షన్స్ అన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చెక్అవుట్ చేయండి. అండ్ బెంగళూరులో ఉంటేను ప్లీజ్ డూ విజిట్. అండ్ ఇఫ్ వీఆర్ లుకింగ్ అట్ సమ్ ప్రీమియం కలెక్షన్స్, ఇలాంటి వెరైటీస్ అయితే ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ ప్రైస్డ్ అట్ 120 అండ్ 150 అలా అనమాట. సైజ్ని బట్టి దే హ్యావ్ ది ప్రైస్ రేంజెస్. ఇవన్నీ చాలా బాగా కనిపిస్తాయి. మనం ఫంక్షన్స్కి ఫ్రూట్స్ ఇవన్నీ అరేంజ్ చేసి పెడితేను
ఇట్ గివ్స్ ఆల్ టుగెదర్ ఎలిగెంట్ లుక్ అనమాట. అండ్ వెడ్డింగ్స్కి కానీ మనము దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇలా 3 సైజెస్లో కానీ ఐటమ్స్ ఉన్నాయి. సో అగైన్ నేను చెప్పినట్టు హోల్సేల్లో కానీ కొనొచ్చు. అండ్ ఫర్ సమ్ ఐటమ్స్ మనము సింగిల్ పీసెస్ అవైలబిలిటీ ఉంటే వాళ్ళు చెప్తారు ఏది సింగిల్ పీస్లో కొనుక్కోవచ్చు అని. సో అలాంటి ఐటమ్స్ అయితేను కొనొచ్చు అనమాట. ఫర్ రిటర్న్ గిఫ్ట్స్ అయితేను చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ రిటర్న్ గిఫ్ట్ ప్యాకింగ్ కానీ దే డూ హ్యావ్ అ వెరీ గుడ్ ప్యాకింగ్ మెటీరియల్స్ అనమాట. సో ఇవన్నీ వీళ్ళ కలెక్షన్స్ అండి. హోమ్ డెకోర్ కానీ మంచి ఐటమ్స్ అండ్ మంచి పీసెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకు స్టోరేజ్ బ్యాగ్స్ అనమాట. చాలా కలెక్షన్స్, నేను ఇన్ని వెరైటీస్ ఎక్కడ చూడలేదు. అండ్ ఏ ఫంక్షన్స్కైనా మనము రిటర్న్ గిఫ్ట్స్ కొనుక్కొని బ్యాగ్స్ కానీ ఇక్కడే దొరికేస్తుంది. సో మొత్తం ఇక్కడే ప్యాక్ చేసి కానీ తీసుకునేయచ్చు. సో ఇవన్నీ మనకు ఫంక్షన్స్కి యూస్ఫుల్ అయ్యే ఐటమ్సే అనమాట. మనకు ప్రీమియం క్వాలిటీలో కావాలి, మంచిగా కావాలి అన్న అలాంటివి ఉన్నాయి. లేకపోతే రిటర్న్ గిఫ్ట్స్ బల్క్లో తీసుకోవాలి అన్న అలాగైనా వచ్చి తీసుకోవచ్చు. సో ఇది 550 రూపీస్ ఉందన్నమాట. సో చాలా బాగుంది. కొన్ని ఐటమ్స్ మేకప్ ఐటమ్స్ కానీ లేకపోతే రిటర్న్ గిఫ్ట్స్ ఎవరికైనా హ్యాంపర్ లాగా గిఫ్ట్ హ్యాంపర్ లాగా ఇవ్వాలి అని అనుకున్నాను. వీ కెన్ పర్చేజ్ అనమాట. చాలా బాగుంది. అండ్ దిస్ పీసెస్ జస్ట్ అట్ ₹400. అన్ని హోల్సేల్ రేంజెస్లోనే వచ్చేస్తాయి మనకు. అండ్ ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ సమ్ ఫ్యాన్సీ కలెక్షన్స్ అవి కానీ వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. ఇలాంటి బుట్టలు అనమాట, మెటల్ బుట్టలు. సో ఇవి క్వాలిటీ కానీ బాగుంటుంది అండ్ లాంగ్ రన్లో కానీ మనకు ఏం అవ్వదు. సో క్లోజ్ బై ఉండేవాళ్ళు ఏదైనా ఫంక్షన్స్ ప్లాన్ చేసుకోవాలి, రిటర్న్ గిఫ్ట్స్ ఎలాగా అనుకుంటూ ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే రావచ్చు. నేను లొకేషన్ కానీ డిస్క్రిప్షన్లో అయితే షేర్ చేసేస్తాను. చాలా వెరైటీస్ అట్ అ రీజనబుల్ కాస్ట్. సో వచ్చి చెక్అవుట్ చేయండి. అండ్ సంక్రాంతి కోసము నగులు వేసే బాక్సెస్ కానీ వచ్చేసాయి అనమాట. ఎన్ని వెరైటీస్ కావాలో అన్ని వెరైటీస్ ఉన్నాయి విత్ డిఫరెంట్ సైజెస్ అండ్ ప్రైజెస్ అనమాట. సో మనకి తగినట్టు మనము సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ షాపింగ్ ముగించుకునేసి అంటేను ఐటమ్స్ అన్ని చూసి స్పెసిఫిక్గా అయితే మేమేం కొనలేదు. సో జస్ట్ ఒక ఐడియా కోసమే వెళ్ళామన్నమాట. అండ్ నేను అమ్మ ఇంకా డివిజీ రోడ్కి వచ్చేసాము, గాంధీ బజార్ దగ్గరైనా. ఇక్కడ కొన్ని షాప్కి వెళ్ళాలి, అమ్మ ఏదో విజిట్ చేయాలి అని అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అది క్లోజ్ అయిందనమాట. సో అలానే ఇంకా ఒక స్ట్రీట్ షాపింగ్ లాగా వెళ్దాము అనేసి డివిజీ రోడ్లో అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామండి. స్ట్రీట్ షాపింగ్ కొంటామో లేదో కానీ మన ఆడవాళ్ళకైతే చూడడంలోనే చాలా ఆనందం ఉంటుంది అనమాట. ఇంతే అనమాట, నడుచుకొని రోడ్లో చూసుకుంటూ టైం పాస్ చేసుకుంటే వీకెండ్ ఇస్ ప్రాపర్లీ డన్. స్ట్రీట్ షాపింగ్ అని అంటూ వస్తేనే కళ్ళకి ఫస్ట్ అట్రాక్టివ్గా కనిపించేది ఇయర్ రింగ్స్ అనమాట. చాలా వెరైటీస్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఇవన్నీ సిల్వర్ కాంబినేషన్స్ అనమాట. అన్ని కలర్స్ డిజైన్స్ మొత్తం రోడ్ మొత్తం ఇలా ఏదో ఒకటి అయితే పెట్టుకొని ఉంటారు. ఎన్ని ఇయర్ రింగ్స్ కొన్నా, ఎన్ని మనం మార్చి పెట్టుకున్నాను, మళ్ళీ ఆ రోడ్ మీద ఏదో ఒకటి కనిపిస్తేను మన కళ్ళు ఇంకా ఊరికే ఉండవన్నమాట. వెళ్ళి ఒకసారి చూసేయాలి ఏముందో అనేసి. సో అందరిలానే నాకు అంతేనండి. కొంటానో లేదో కానీ వెళ్ళి చూడడంలోనే ఏదో ఒక సాటిస్ఫాక్షన్ అని ఒక హ్యాపీనెస్ అనమాట. చిన్న చిన్నగా అంత సంతోషం వెతుక్కోవడంలో తప్పేమీ లేదు అని అనిపిస్తుంది నాకు. ఆఫ్టర్ ఆల్ ఇంతంతా కష్టపడేదైనా హ్యాపీగా ఉండాలనేసే కదా. సో వన్స్ ఇన్ అ వైల్ ఇలా బయటకు వెళ్ళి కాస్త టైం స్పెండ్ చేసుకొని మనకు నచ్చింది చేస్తేను చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ స్ట్రెస్ ఫ్రీగా కానీ ఉంటుంది అనమాట. మొత్తము ఇవేనండి, బ్యాగ్స్, చెప్పులు, జ్యువెలరీ షాప్స్ మొత్తం. ఎన్నిసార్లు వచ్చినా ప్రతిసారి ఒక డిఫరెంట్ వైబే వస్తుంది అనమాట. మళ్ళీ గాంధీ బజార్ అయినా అనే ఒక ఫీలింగే ఉండదు. అన్ని వెరైటీస్, అన్ని కలెక్షన్స్ మారుతూ ఉంటుంది. ఇక్కడేమో పూజ ఐటమ్స్ మొత్తం ఒకే షాప్లో దొరికేస్తుంది. ఏ షాప్ గాంధీ బజార్ వస్తే ఆల్మోస్ట్ వెడ్డింగ్ షాపింగే మనం ఫినిష్ చేసేయచ్చు. సో ఇలా చూస్తూ ಅಲ್ಲ ನಡ್ಸ್ಕೊಂತ వెళ్ళిపోవడమే ಅన్నమాట. ಇಲ್ಲಿ ಸೈಜ್ 28 ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಹೌದು, ನೀವು ಇದು ಕೇಳಿದ್ರಲ್ಲ ಕೊಂಚ ಅಟ್ಲ వెనక ಏನು ಸೈಜ್ 26 ಸೈಜ್ ಕೊಟ್ಟರೆ ಅದು 28 ಕೊಡಿ. ಅದು సరే ಅಲ್ಲಿ ಕಳಿ బాగుంది. బాగుంది.
బట్ అది ఎత్తుకుంటుందా అని. ఇవన్నీ రెడీమేడ్ బ్లౌజెస్ 350 అంట పర్ పీస్. సో ఫుల్లీ స్టిచ్ అండ్ ప్యాడెడ్ బ్లౌజ్ లాగా వస్తాయి అండ్ అన్ని కలర్స్ గానీ ఉన్నాయి. యావత్ తಗೊಂಡು 350 సో ఇదన్నమాట. ఆకలి ఫుల్గా చంపేస్తుంది నాకు మా అమ్మకు, కానీ వెయిటింగ్ ఏమో 20 minutes ఉందన్నమాట. సో బయటే ఉన్నాము. సో ఇంకా లంచ్ అయిన తర్వాత నేను అమ్మను వి స్టార్టెడ్ బ్యాక్ అండి. సో ఈ రోజుకైతే ఇదే వీడియో అన్నమాట. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐల్ సీ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.